కొట్టినోడు రోడ్డు మీదకి వచ్చి గబక్కన ఒకళ్ళని దెబ్బేసి ఏంటి అంటే చూసారు నన్ను కొడుతున్నాడు, ఓ పేదోడిని కొడుతున్నాడు అని రచ్చ చేస్తే ఎట్లుంటుందో పాకిస్తాన్ ఇప్పుడు అట్లా చేయబోతుంది. కాల్పుల విరమణ అన్నటువంటిది గతంలో అదే చెప్పింది. బట్ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం యుద్ధం ప్రారంభించాల, యుద్ధం అదే ప్రారంభించింది, కాల్పులు అదే ప్రారంభించింది. ఒకప్పుడు తనకి తానుగా కాల్పుల విరమణ ప్రకటించినటువంటి పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని దానికి అదే ఉల్లంఘించి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మన మీద కాల్పులు ప్రారంభించింది. ఆ తర్వాత మనం దాన్ని తాట తీసి వదిలిపెట్టాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ కాల్పుల విరమణ అదే ప్రతిపాదించి ఇప్పుడు ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తాజాగా కాల్పులకి పాల్పడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఏ ఒక్కళ్ళకి ఏ ప్రాణ నష్టం జరగల, ఏ ఆస్తి నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అయితే జరుగుతుంది కానీ లెక్క చెప్పరు. ఎల్ఓసి దగ్గర ఇప్పుడు కేజీ సెక్టార్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. పాకిస్తాన్ రాబోయే రోజుల్లో కవ్విస్తూ ఉంటుంది. ఏదన్నా చేయగానే ప్రపంచం ముందుకెళ్ళి అయ్యయ్యో మమ్మల్ని భారత్ ఏదో చేస్తుందని చెప్పేందుకు సిద్ధపడుతోంది.